నమస్తే, వెల్కమ్ టు లక్ష మీడియా. అయోధ్య రామమందిరం కోట్లాది హిందువుల కళ. మరికొద్ది గంటల్లో ప్రతి హిందువు గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోబోయే ఘట్టం మొదలు కాబోతా ఉన్నది. కోట్లాది మంది హిందువులకు ఆదర్శప్రాయమైన రామయ్య తండ్రి జన్మించిన నేలలో రామాలయ నిర్మాణం జరగాలనే యావత్ హిందువుల యొక్క కళ నెరవేరింది. కానీ మనం చూస్తున్నంత సులువుగా కాదు. అడుగు అడుగున పోరాటాలు, చుట్టుముట్టిన శత్రుముఖలు, దశాబ్దాలుగా శతాబ్దాలుగా వివాదంలో నిలిచిపోయింది అయోధ్య నేల. కానీ వాటన్నిటినీ దాటుకొని రామ జన్మ భూమిగా యావత్ హిందువులకు ఆరాధ్యంగా నిలవబోతా ఉంది అయోధ్య నగరం. మన దేశంలో కనీసం వీధిలో ఇద్దరు ముగ్గురికి ఆయన పేరు. దేశంలోని గ్రామాల్లో 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలోని 3226 గ్రామాల్లో ముందో చివరనో రామ అనే పదం వచ్చే విధంగా ఉన్నాయంటే రామ అంటే పదం కాదు, కోట్లాది హిందువులకు ప్రాణం. మరికొద్ది గంటల్లో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవ క్షణం. కోట్లాది హిందువుల చిరకాల కోరిక నెరవేరిన తరుణం. గొంతెత్తి చెప్పండి, జై శ్రీరామ్.